భారతదేశం యొక్క 58వ టైగర్ రిజర్వ్ అయిన మాధవ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి, మధ్యప్రదేశ్. 2025లో 17వ బ్రిక్స్ సమ్మిట్ ను ఏ దేశం నిర్వహించనున్నది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి, బ్రెజిల్. భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి, సంజీవ్ ఖన్నా. భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి, భూషణ్ రామకృష్ణ గవాయి. 25 ఫిబ్రవరి 2020లో విడుదలైన అవినీతి భావన సూచిక ప్రకారం భారతదేశ ర్యాంక్ ఎంత? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి, 96వ ర్యాంక్. ఓర్బిటల్ అనే రచనకు 2024 బుక్కర్ ప్రైజ్ ను ఎవరు గెలుచుకున్నారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి, సమంతా హార్వే. జాతీయ క్రైమ్ రికార్డర్ బ్యూరో డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి, అలోక్ రంజన్. 2025 బీసీసీఐ అధ్యక్షుడు పాలీ ఉమ్రిగర్ గెలుచుకున్నారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి, జస్ప్రీత్ బుమ్రా. 2025-26 కేంద్ర బడ్జెట్ యొక్క థీమ్ ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి, సబ్కా వికాస్. 2020 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన అబెల్ బహుమతి ఎవరికిచ్చారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి, మాసాకి కసివారా. ఇటీవల ఒపాక్ ప్లస్ సభ్యత్వాన్ని పొందిన దేశం ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ, బ్రెజిల్. 2025లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి, కాష్ పటేల్. 2025 జనవరిలో గానా అధ్యక్షుడిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి, జాన్ రమణి మహామా. 2025లో ఏ దేశం అసిన్ సమ్మిట్ కు ఆతిథ్యం ఇస్తుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి, మలేషియా. 2025లో ఏ నగరంలో భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి, బహదూర్ సింగ్ సాగు.